ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత టాటా మోటార్స్ స్టాక్ ఎవరెవరు పోర్ట్ఫోలియోస్ లో ఉన్నారో వాళ్ళు మొత్తం పెద్ద షాక్ తిన్నారండి. ఎందుకంటే ఒకే రోజు 40% క్రాష్ అయిపోయింది. నిన్న 660 రూపీస్ దగ్గర క్లోజ్ అయిన టాటా మోటార్స్ ఇవాళ 399 దగ్గర ఓపెన్ అయింది. సో సింగిల్ డేలో 40% క్రాష్ అండి. ఇంకా అయిపోయాం, మా డబ్బులు పోయాయని టెన్షన్ పడ్డారు అందరూ. బట్ అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది ఒక అకౌంటింగ్ ఇల్యూజన్ టైప్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక డీమర్జర్ తాలూకా ప్లంజ్ అనుకోవచ్చు. అయితే దీనికోసం పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా, ఈ షార్ట్ కి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, ఇవాళ జరిగిన ఈ 40% ఫాల్ ని ఒక నోషనల్ ఫాల్ అంటే ఒక కల్పితమైన పతనం అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇవాళ అక్టోబర్ 14 నుంచి డీమర్జర్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. టాటా మోటార్స్ నుంచి టాటా కమర్షియల్ వెహికల్ బిజినెస్ డీమర్జ్ అవుతుంది అని మనకు తెలుసు కదా. సో నిన్నటి వరకు ఎవరికైతే టాటా మోటార్ తాలూకా స్టాక్ తన పోర్ట్ఫోలియోలో ఉన్నదో వాళ్ళకి 2 స్టాక్స్ రాబోతున్నాయి అన్నమాట. ఒకటి కంపెనీ 1 టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, 2 కంపెనీ 2 టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్. అయితే ఆ కమర్షియల్ వెహికల్స్ తాలూకా స్టాక్ మన పోర్ట్ఫోలియోస్ లోకి రావడానికి ఇంచుమించు ఒక 30 నుంచి 45 రోజుల టైం పడుతుంది అంటున్నారండి. అండ్ ఇప్పుడు మీకు టాటా మోటార్స్ లో ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో అన్ని షేర్స్ ఆ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా వస్తాయి. ఎందుకంటే దీని తాలూకా డీమర్జర్ రేషియో 1:1 గా ఇస్తున్నారండి. అయితే నిన్నటి వరకు 660 రూపీస్ ఉన్నది, ఇప్పుడు సరే 400 రూపీస్ టాటా మోటార్స్ తాలూకా స్టాక్ వచ్చింది. మరి ఆ కమర్షియల్ వెహికల్ తాలూకా స్టాక్ అట్లీస్ట్ 260 లో అయినా లిస్ట్ అవుతుందా లేదా అనే డౌట్ వస్తుంది కదా. ఒకవేళ 260 లో లిస్ట్ అయితే మనం నో ప్రాఫిట్ నో లాస్ లోకి వచ్చినట్టు. నా డిఫరెంట్ బ్రోకరేజ్ తాలూకా టార్గెట్స్ చూద్దామండి. పోస్ట్ డీమర్జర్ అయిన తర్వాత అంటే ఆ 30 లేక 40 రోజుల తర్వాత ఈ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ తాలూకా స్టాక్ 285 నుంచి 384 రేంజ్ లో ట్రేడ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కమర్షియల్ వెహికల్ తాలూకా స్టాక్ 320 నుంచి 470 రేంజ్ లో లిస్ట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సో దీన్ని బట్టి చూస్తే టాటా మోటార్స్ తాలూకా ఫుల్ వాల్యూ ఒక 600 రూపీస్ నుంచి ఒక 850 రూపీస్ రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పంటున్నారు. సో మరీ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది పక్కన పెడితే లాసెస్ మాత్రం ఎక్కువ వచ్చేటట్టు లేదని అనిపిస్తుందండి. నా ఇప్పుడు ఈ టాటా మోటార్స్ 400 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు బై చేసుకుంటే కమర్షియల్ వెహికల్స్ తాలూకా స్టాక్స్ కూడా మనకు వస్తాయా అంటే లేవండి, రావు. నా సెకండ్ డౌట్, ఇప్పుడు ఈ 400 రూపీస్ లో ఉన్నదాన్ని అమ్మేస్తే మాకు ఆ కమర్షియల్ వెహికల్ తాలూకా స్టాక్స్ వస్తాయా అంటే ఎస్ వస్తాయి. ఇప్పటికే మీ పేరు అనేది అక్కడ నోటిఫై అయిపోయిందండి. మీకు ఆ 30 డేస్ 45 డేస్ తర్వాత ఈ టాటా మోటార్స్ తాలూకా స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నా లేకపోయినా సరే మీకు అడిషనల్ గా ఆ కమర్షియల్ వెహికల్ తాలూకా స్టాక్స్ వస్తాయండి. అర్థమైందా లేదా? సో నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు జరిగిన ఈ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ ని పక్కన పెట్టేసి మీరు ఫండమెంటల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి అంటే హోల్డ్ చేయడం, లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్ లేదంటే ఎగ్జిట్ అయిపోవడం అలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. బట్ ఇప్పుడు 40% ఫాల్ అయిపోయింది కదా అనే పానిక్నెస్ చూపించొద్దు. 40% ఫాల్ అయిపోయింది కదా అని డిస్కౌంట్ లో కొనేయడం కూడా చేయకండి. ఆ డీమర్జర్ తాలూకా టెక్నికల్ అడ్జస్ట్మెంట్ వల్లే 40% క్రాష్ అనేది చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా మన డైలీ వీడియోస్ లో మీరు టచ్ లో ఉంటూ ఉంటే ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ వస్తే మీతో షేర్ చేసుకుంటూ ఉంటామండి.